బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే కూడా ఒక జాతకంలో ఒక యోగం అనేది ఎంతకాలం వరకు ఫలితాలను అందిస్తుంది? అయితే మీరు దీంట్లో ఈ ప్రశ్న కూడా చాలా వేశారు. దిశలు ఏమని ఉండనండి, 11 సంవత్సరాల వరకు చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొంత సూర్యుని ప్రభావం, చంద్రుని ప్రభావం. ఆ వ్యక్తులకు జాతకాలను విశేషంగా పరిశీలించవలసిన అవసరం లేదు, స్థూలంగా చూడవలసిందే. తర్వాత 11 నుంచి 18 వరకు రవి యొక్క ప్రభావం కొంత చూపిస్తుంది. 18 నుంచి 25 వరకు కుజుని యొక్క ప్రభావం చూపిస్తుంది. 25 నుంచి 40 వరకు గురు ప్రభావం చూపిస్తుంది. 40 నుంచి జీవితాంతం శని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఒక జాతకాన్ని సెలెక్ట్ చేసుకుని చెప్పేటప్పుడు అసలు జనరల్ ఏ రూలింగ్లో ఉన్నాడు ఈ జాతకం, కుజుని రూలింగ్లో ఉన్నాడా, గురుని రూలింగ్లో ఉన్నాడా, వాడి జాతకంలో ఎట్లా ఉన్నాడు, వాడికి నడుస్తున్న దశ ఏంది, దీన్ని బట్టి చెప్పడానికి వీలవుతుంది. శని ఆఫ్టర్ 40 తర్వాత కారకత్వం ఎక్కువ ఆయనకు ఉంటుంది. కాబట్టి ఒకడెవడని 70 ఏళ్ళు బతికేండు ఉన్నాడు అని అంటే దాంట్లో శని మంచిగుంటేనే ఉన్నాడని అనుకోవాలి, అంతే. దట్ ఈస్ కామన్ రిజల్ట్ అది. ఇప్పుడు శని అట్లాగే ఇంకొకటి ఉన్నది దీంట్లో. ఇన్ని చెప్పినా మనకేం చెప్పిందంటే నక్షత్రపరమైనటువంటి కొన్ని చెప్పిన నక్షత్రపరమైన ఆయుస్సు, లగ్న ప్రమాణంతో ఆయుస్సు, గ్రహస్థితితో ఆయుస్సు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకదాని మీద నిర్ధారణ చెప్పేది నేను చెప్పేది ఇన్ జనరల్ ఒక స్లాబ్ సిస్టమ్గా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆరోగ్యాలకు ఆయు ప్రమాణానికి కొంతవరకు ఈ పిల్లలు వెనకటి వాళ్ళు సంతానం ఎక్కువ కనడానికి కారణం ఏంటంటే ఎవడి జాతక రీత్యా మన ఆయు ప్రమాణం పెరుగుతుందో అని ఉండేది. ఆ చిన్నోని పెళ్లి చేసి వీడు పోతాడని ఉండింది అనుకో, వాడి జాతకంలో తండ్రి దీర్ఘాయుసు ఉంటే వాడు ఉంటాడు, ఎన్నేళ్ళైనా బతాడు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా ఇప్పుడు ఓ దేవాలయానికి వెళ్ళినా, ఓ గురువుగారి దగ్గరికి వెళ్ళినా ఆయన ఆశీర్వచనం ఉంది, దీర్ఘాయుష్మాన్ భవ, అయ్యా నాకు మంచి ఆయుస్తో పాటు ఆరోగ్యంతో ఐశ్వర్యం 3 పాయింట్లు వస్తున్నది. ఇప్పుడు అవన్నీ పోయినాయమ్మా, కామన్ థింగ్. ఇప్పుడు జనరల్గా కూరగాయల మార్కెట్కి వెళితే రుచికరమైన ఆహార పదార్థాలు ఏవని సెలెక్ట్ చేసి ఈరోజు ఏం తిందాం, రేపు ఏం తిందామని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం లేదు, కామన్ ఆలుగడ్డ టమాటా అయిపోయింది. సింపుల్ వంటలు సింపుల్ అయిపోయినాయి. ఇప్పుడు రుచులన్నీ సింపుల్గా చేసేసుకున్నారు. వాటితోటి ఎన్ని రోజులు ఈ ఆహారం తినుకుంటే వీడు ఆరోగ్యం మెయింటైన్ చేస్తాడు? ఒక జాతకంలో వారి అనుబంధాలు అంటే భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లల ఆయుష్ కానీ ఎలా తెలుస్తుంది? అసలు ఆయుష్ తెలుసుకోవచ్చా? జ్యోతిష శాస్త్రం ద్వారా ఆయుష్ చెప్పడం ఎంతవరకు సమంజసం? సహజంగా ఆ ప్రశ్న వేయకూడదు, జ్యోతిషుడు చెప్పకూడదు. కానీ ఇదమిత్తంగా ఒక సందర్భంలో అలాంటి ఆలోచనలకు సమాధానాలు వెతకవలసి ఉన్నప్పుడు తన వరకే దాన్ని పెట్టుకొని ఎవరికి వివరించాలనో వాళ్ళకే చెప్పవలసి. ఇది ఎట్లా అంటే వైద్య ప్రవృత్తిలో కూడా ఒక రోగి లక్షణాలు, రోగికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఒక డాక్టరు అయినంత వరకు మదన పడుతూ, తాపత్రయపడుతూ, ఏదో చేస్తూ ఒకవేళ హెల్ప్లెస్ అయినప్పుడు అనుబంధితమైన వ్యక్తి, భరించగలే వ్యక్తికే చెప్తాడు అది. ఎందుకంటే ఇది దైవ నిర్ణయం. వాస్తవంగా అది మెటీరియల్, దాన్ని మనం పెద్ద ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. మన మామూలు జీవితానికి నడిచేదానికి తెలుసుకుంటే చాలా అనిపిస్తుంది. అయితే ఎందుకంటే చెప్పానే, మా తండ్రి గారి జీవితంలో తాళపత్రాల్లో ఋషిపొంగవులు రాసినటువంటి 72 ఆయుష్ ఎక్కడ పోయింది? నా దగ్గరకు వచ్చే వరకు తండ్రి కొడుకు గండంగా పోయిందని చెప్పాను. మరి దీంట్లో ఎవరు గండం రూపంలో ఉంటారు? మరి భార్య యోగంలో భర్తకు అనుకూలం ఉంటే ఉండవచ్చు, పిల్లల యోగంలో తండ్రి అనుకూలంగా ఉంటే ఉండవచ్చు. అవన్నీ ఏంటంటే కొన్ని విషయాలు స్థూలంగా మనం చూసినప్పటికీ కొన్ని విషయాల మీద నిర్ధారణ చేయాలన్నప్పుడు నేను సహజంగా కుటుంబ సభ్యులై అన్ని విషయాలు తెలుసుకొని చేస్తాను. ఎందుకంటే ఈ ఆయు ప్రమాణం కన్నా వాళ్ళు ముఖ్యంగా ప్రాపర్టీ అమ్మేవలసిన పరిస్థితి వచ్చిందండి, అప్పుల పాలయం అయిపోయామండి, మాకు ఏ దరి లేదు, లేదా ఈ ఊరు వదిలిపెట్టి పోవాలండి అనే పరిస్థితులు కూడా వచ్చిన జాతకాలలో నేను వాళ్ళకన్నా ఎక్కువ తాపత్రయపడి నేను అందరి విషయాలను తీసుకొని చెప్పగలుగుతా.
చెప్పినప్పుడు ఏమనిపించింది నాకు ఎక్కడన్నా ఒక హోప్ ఉందనుకో, అరే ఈ యోగం నడుస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్లో, మీరు ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు, మీరు ఈ తీరే చేసుకోండి బాగుంటుంది. అందుకే ఒక విచిత్రమైన సంఘటన, అది చిత్రమైన సంఘటన, విచిత్రమైన సంఘటన, మనసును కలిచివేసిన సంఘటన కూడా చెప్తాను. ఎందుకంటే మీరు దాని అనుకూలంగా ఉన్నప్పుడు జ్యోతిష విలువలు ఎట్లా ఉంటాయనేది చెప్పడానికి. ఈ హైదరాబాద్ నగరంలోనే రామకృష్ణాపురంలో ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలు, చూడడానికి మంచి రూపం ఉన్నటువంటి వాళ్ళు, చదువులు కూడా ఉన్నతమైన చదువులు చదివారు. అయితే వారికి 15, 16 ఏళ్ల వయసులో పెద్ద పిల్లకు అవిటితనం వచ్చింది. అంటే పోలియో టైప్. అయినా విద్య పెద్ద మొత్తంలో ఆర్జించింది. రెండో పిల్ల ఆర్జించింది. ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఎట్లా మరి అవిటి పిల్లకు పెళ్లి చేయకుండా నేను ఎట్లా చేయాలని ఆ తండ్రి బాధపడుతుంటే, ఆ పిల్ల కొద్ది రోజులు తండ్రికి ఒప్పించింది, నాయన నా యోగంలో పెళ్ళి ఉందో లేదో విడిచిపెట్టు, చెల్లెలకైనా చెయ్యి పెళ్ళి అని చెప్పింది. ఇక సరే అన్యమనస్కంగా చెల్లెలు పెళ్లి చేయాలని అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఇమ్మీడియట్గా ఈ పిల్ల కూడా లేట్ అయింది కదా అని చెప్పి మేన సంబంధం ఏదో ఉంది ఇద్దామని చెప్పి అనుకున్నారు. ఆ మేన సంబంధానికి పిల్ల తల్లికి ఇష్టం లేదు, నేను ఇవ్వను అని అన్నది. అట్లా 3 ఏళ్ళు తిరిగాను రండి బయట సంబంధాలకు, ఎక్కడ ఆ సంబంధం కుదరకపోతే భర్త పడుతున్నటువంటి బాధ చూసి భార్యనే ఒక అడుగు వెనక్కి తగ్గి, సరేనయ్యా ఆ పిల్లాడు చేసుకుంటా అంటే ఆ పిల్లాడికే ఇస్తాము అని చెప్పి 3 ఏళ్ల తర్వాత అదే మేన పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేశారు. సరే ఎవరో ఒక ముహూర్తం తెలిసిన వాడు ముహూర్తం పెట్టాడు, పెళ్లి మంచిగానే జరిగింది. ఇక వాళ్ళ యొక్క మరి ఇలవేల్పు ఏంటో ఏదో కానీ మొత్తం మీద ఒక వ్రతం అటు అయింది, ఒక వ్రతం ఇటు చేసుకున్న సత్యవ్రతం. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వీరిని కొద్దిగా సంసార జీవితంలో ప్రవేశపెట్టాలనేది అనుకున్నారు. పెళ్లి జరిగి 5 రోజులు అయింది అనుకో, ఇక శ్రీశైలం పోయి వస్తే 6వ 7వ రోజుకు అవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు వచ్చి తల్లిగారింటికి వచ్చింది ఆ పిల్ల, భర్తను తోలుకొని. మరుసటి రోజు మధ్యాహ్నం సాయంత్రం శ్రీశైలం వెళ్ళాలి ఆ పిల్ల. పొద్దున్నే లేచి ఏం చేశారు, 5, 6 లోపటినే స్నానాలు చేసి ఇక్కడ దగ్గర ఏదో సాయిబాబా గుడి ఉంది పోయొద్దాం అనుకొని, నాన్న సాయిబాబా గుడికి పోతామని చెప్పి వెళ్ళిండు, పోయమన్నారు. సాయిబాబా గుడి బదులు అక్కడ అష్టలక్ష్మి దేవాలయం ఉంటే అష్టలక్ష్మి దేవాలయానికి పోయిండు. ప్రాతకాలం పొద్దున్నే పూజారి కూడా అంతా అప్పుడప్పుడు చేశాడు. సరే వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఆయన కొద్దిగా తొందరనే పూజకు ఉపక్రమించాడు అనుకోండి. వీళ్ళ గోత్రనామోచ్చారణ చేసి ఆయన ఇంత అష్టోత్తరం చెప్పే లోపుగా ఈ పిల్లగాడు 3 చుట్లు ప్రదక్షిణలు చేశాడు. ఈ పిల్లగాడి నింబడి ఈ పిల్ల చేసింది. కొద్ది అడుగులు ముందు పిల్లగాడి పడుతున్నాయి, పిల్ల వెనుక పడుతున్నాయి. ఈ 3 ప్రదక్షిణలు చేసి ఎప్పుడైతే దగ్గరికి వచ్చి ఇట్లా నమస్కారం చేస్తే ఆయన పూజారి గారు హారతి తీసుకొని రావాలి నమస్కారానికి. ఆ మూమెంట్లో ఆ పిల్ల మెల్లగా నడుస్తూ వచ్చి భర్త పక్కన నిలబడ్డది. నిలబడ్డ తర్వాత ఆ సందర్భంలో సరిగ్గా పూజారి గారు హారతి పళ్ళెమగడ పెట్టాడు. ఇద్దరు ఇట్లా దండం పెట్టుకుంటున్నారు, ఇద్దరు చేతులు ఇట్లా పెట్టుకున్నారు. ఆ పిల్లగాడిని ఇట్నే పట్టుకొని అట్నే కిందికి వాలిపోయి ప్రాణం వదిలింది. అమ్మాయి. ఏం కావచ్చు, ఏం మరణం ఇది, ఆకస్మిక మరణం, ఏదైనా జరిగిందా, ఏమైనా అయిందా, ఎలాంటి అనుమానాలు ఎవరికీ ఏదీ లేదు. చాలా విచిత్రపోయారు అందరూ. విచిత్రపోయిన తర్వాత ఇక సరే అది ఏదో పెద్ద పోలీస్ కేసు అది కాకుండా నూతన దంపతులు అన్న ఉద్దేశంలో ఆ పిల్లకి అన్ని విధాలు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ తండ్రి బాధ ఎంతో ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడో 1 నెల 2 నెలల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. అంటే నాకేదో శాతబడులైనాయి, మంత్రాలైనా నా ఇంటికి ఏదో చేసి ఏవో ఆయన రకరకాల అనుమానం నా దగ్గరకు వచ్చి, నా దగ్గర కూడా ఎమ్మడే చెప్పలే ఈ విషయం. రోజు వచ్చి కూర్చొని పోతున్నాడు, బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. నేను ఒక రోజు ఏంటయ్యా నీ బాధ అంటే, ఆయన ఎవరైనా ఉంటే చెప్పేటట్టు లేడు, ఎవరిని రానియకుండా చెప్పంటే ఇట్లా చెప్తే నేను చిత్రపోయినా, ఏంది ఇది ఇంత ఆకస్మికంగా. సరే అని చెప్పి ఏదో మన పద్ధతి ప్రకారంగా ఆ పిల్లగాడి జాతకమి చూసిన, ఏదో లోపం కనబడ్డది. అయితే ఇట్లా కావాలన్నా నాది కొద్దిగా నాస్తికంలాగానే కొద్దిగా అదే పిల్ల జాతకం చూసిన, ఏదో ఒక గ్రహం ఇట్లా ఉంది, అయినా ఇంత తొందరగా ఈ ఘటన జరగాలనా అని అంక. తర్వాత ఏం చేశానంటే, ఈ లగ్నపత్రిక ఎవరు రాశారయ్యా, ముహూర్తం ఎవడు పెట్టాడు, ఇది ముహూర్తం కూడా ఉంటుంది కదా కొంత, ఆ ముహూర్తంలో ఒక దోషం దొరికింది.
ఓహో. సరిగ్గా ఆ ముహూర్తంలో కుజుడు 8th ఆస్పెక్ట్ తోటి శనిని చూస్తున్నాడు. సరే ఇది ఎవరు పెట్టారా, ఏ బ్రాహ్మణుడు పెట్టిండు అంటే చూడు అంటే అది ఎవరో మాకు సంబంధించిన మాకు తెలిసిన వ్యక్తి గురువు, పెద్ద గురువే. ఆ గురువు కూడా మనసు ఏమైందో ఏం కథ, నా దృష్టిలో అది తప్పే, అది పెట్టకూడదు అట్లా. కానీ పెట్టినంత మాత్రాన ఇంత టైం ఇవ్వకుండా పోతుందా ఇట్లా ఇదని చెప్పి నా మనసు ఒప్పక ఈ పిల్లగాడిని తాళపత్ర గ్రంథాల దగ్గర తీసుకొని పోయి ఆయన జాతకాన్ని చూసిన, ఈయన జాతకంలో ఈయన సంతానం గురించి ఏం చెప్తాడు అని. ఓహో. ఆ పిల్లగాడి జాతకం చూసుకుంటూ ఆ పిల్లగాడి పేరు, భార్య పేరు చెప్పుకుంటూ, నీకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి అవిటి, ఇంకో అమ్మాయి ఇట్లా పెళ్లి కాగానే లేదు, ఇప్పుడు ఆమె చనిపోయింది, పెళ్లి కాగానే చనిపోయే యోగం ఉంది అని దాంట్లో చెప్తూ ఆ జాతకంలో ఉన్న లోపము ముహూర్త దోషం అని చెప్పి, ముహూర్త లోపం కూడా అంటే ఆ పెళ్లికి పెట్టిన ముహూర్త లోపం వల్ల, జాతకంలో ఉన్న లోపం వల్ల అమ్మాయికి పెళ్లి కాగానే మరణించే యోగం ఉన్నది అని చెప్తే ఇక నేనేమనుకోవాలి, బాధపడ్డా నేను. అంటే ఇట్లుంటాయి ఆ అనుబంధాలు అట్లా, వివాహాలకు కానీ, ఆలస్య వివాహాలకు కానీ, దేనికే కానీ. అయితే ఇవన్నీ ఏమిటంటే వాస్తవంగా ఇది చెలగాటమాడే విద్య కాదు, ఇది అన్ని విధాలా ఆలోచించుకొని చెప్పే విద్య. అది కూడా తనకు కూడా కొన్ని మనోధర్మాలు ఉన్నాయి, సామాజిక ధర్మాలు. జ్యోతిష్యునికి మనోధర్మాలు ఉన్నాయి, సామాజిక ధర్మాలు ఉన్నాయి, వ్యక్తిగత ధర్మాలు ఉన్నాయి, కుటుంబ శ్రేయస్సు ఉంది. తన వాళ్ళకు తన కుటుంబ శ్రేయస్సు కోరాలి, ఆ వచ్చిన కుటుంబ శ్రేయస్సు అన్నీ కోరిన తర్వాతనే వాడిని విజ్ఞత ఎంతవరకు పనిచేస్తే అంతవరకు చెప్పాలి. లేకపోతే ఏదో మనం గొప్పవాళ్ళం, దైవజ్ఞులం అని చెప్పి బిరుదుల కోసం చేస్తే ఏం లేదు, దానివల్ల జుగుప్స్ అయిపోయి మనిషి కొంత అది కొద్దిగా కలత చెందుతానని అనిపిస్తుంది. నేను కలత చెందుతా, కానీ నేను సహజంగా కలత చెందుతాను నేను. కానీ నా వల్ల ఏదైనా లోపం జరిగి అయ్యో నేను రాంగ్ ప్రెడిక్షన్ ఇస్తే ఇట్లా అయిపోయింది అనేది కాదు. రాంగ్ అసలు రైట్ ఉంటే రైట్, లేకపోతే నా నుంచి కాదండి ఇంకెవరినైనా తెలుసుకోండి అంట. ఎందుకు మనకు వచ్చిన గొప్పతనం అట్లా అంటే అంత ఇది. అందుకే దీన్ని దైవజ్ఞ, ఇవన్నీ గుప్త విద్యల కింద పెట్టారు. దైవ చింతనతో ఉన్నవాడే చూడవలసిన విషయాలు ఇవన్నీ. కాబట్టి ఆ తాళపత్ర అంటే మీకు తెలుసుకునే సమయం వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా అంటాడు వాడు. కరెక్టే, అది మనం కూడా ఒక సమయం వచ్చినప్పుడే చెప్తాం. అది ఇప్పుడు ఒక జ్యోతిష్య శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం అంటే కూడా బుధగ్రహ అనుగ్రహమే అంటారా? బుధుడు ఉంటాడు సహజంగా. బుధుడు జ్యోతిష్యంలో పనిచేస్తాడు, గురువు పనిచేస్తాడు, శుక్రుడు కొంతవరకు పనిచేస్తాడు. అన్ని గ్రహాలలో కొద్దిగా కారకత్వాలు ఉన్నాయి, కానీ బుధునికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విద్యా ప్రసంగాలని, విద్యాధీశతురంగ కోశ గణిత జ్ఞానాని వాక్యద్విజ పాదాతం లిపిలేఖ్య నూతన పట ప్రాసాదకారాం హరిత్ శిల్పజ్యోతిష తీర్థయాత్ర సువచ ప్రాసంగ, ఇట్లాంటివన్నీ ఆయన. మతిప్రభా అంటే అత్యంత తెలివితేటలకు సంబంధించిన తర్వాత సత్పౌరాణిక శబ్దశాస్త్ర పురాణ ఇతిహాసాలు జ్యోతిష అన్నిటికీ వస్తాడు ఆయన వస్తాడు, గురువు కూడా వస్తాడు, ఇంతమంత శుక్రుడు కూడా వస్తాడు, ఆయనది ఒక టైపు. కానీ ప్రజ్ఞ మొత్తం దీనికి సంబంధించింది ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.